నమస్తే, నా పేరు సైదుల్ గుండ్లపల్లి. మీరు చూస్తున్నారు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తీరం దాటిన జోరు తగ్గని ఫోని. వణికిపోతున్న ఒడిశా తీరం, బంగ్లాదేశ్ వైపు కూడా ఫోని ప్రయాణం. దీక్ష విరమించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చే దీక్షను విరమింపజేసిన కేంద్ర మంత్రి హన్స్రాజ్ అహీర్. ఘనంగా హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాలలో వార్షికోత్సవం. 3K పీస్ఫుల్ రన్ నిర్వహించిన ఓయూ ప్రొఫెసర్ రవీందర్. అనంతపురం జిల్లా కొత్తపల్లి సమీపంలో బోల్తపడిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు. 25 మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఉత్తరాంధ్ర జిల్లాలో పాక్షిక ప్రభావం చూపించిన ఫనీ తుఫాన్ ఒడిశాపై అవివీర భయంకరంగా విరుచుకుపడింది. ఈ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో తీరం దాటిన ఈ తీవ్ర పెను తుఫాను దాటికి ఒడిశా తీరం చిగురుటాకులా కంపించిపోయింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా తేడా లేకుండా ఫనీ ప్రభావానికి గురయ్యాయి. గంటలకు 200 కిలోమీటర్ల వేగంతో హరికేన్ స్థాయిలో గాలులు వీయడంతో పాటు అతి భారీ వర్షాలు ఒడిశాలోని పూరి, భువనేశ్వరి తదితర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. తీరం దాటిన చాలాసేపటి వరకు ఫనీ ఎంత తీవ్రతగా కొనసాగింది. దీనికి ప్రస్తుతం బాలాసోర్ మీదుగా కోల్కతా, బంగ్లాదేశ్ దిశగా పయనిస్తున్నట్లు కూడా వాతావరణ శాఖ చెబుతుంది. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్స్ హాస్పిటల్లో శుక్రవారం ఉదయం దీక్ష విరమించారు. లక్ష్మణ్ చే కేంద్ర మంత్రి హన్స్రాజ్ అహీర్ దీక్షను విరమింపజేశారు. హన్స్రాజ్తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఎంపీ దత్తాత్రేయ తదితరులు ఆసుపత్రికి వచ్చారు. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రవీందర్ ఆధ్వర్యంలో 3K పీస్ఫుల్ రన్ నిర్వహించారు. ఈ పీస్ఫుల్ రన్కు ముఖ్య అతిథిగా ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, OSD ప్రొఫెసర్ కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓయూ ప్రొఫెసర్లు మాట్లాడుతూ, యూనివర్సిటీలో ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ఈ 3K రన్ నిర్వహించామన్నారు. ఇలాంటి రన్ ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిన సందర్భంలో ఈ యొక్క సెకండరీ రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేయడానికి యూనివర్సిటీ యొక్క గ్లోరీని, యూనివర్సిటీలో ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని తీసుకురావడానికి ఉద్దేశించి అత్యంత ప్రతిష్టాత్మకమైన కళల కళాశాల వార్షికోత్సవం సందర్భంగా శాంతి పరుగును ఈరోజు ప్రారంభం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, OSD. ఇది మానసికంగా వికాసం, బుద్ధి వికసించడానికి ఈ పరుగు
అని నా అభిప్రాయం. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం బాటలో కొత్తపల్లి సమీపంలో గుంతకల్లు డిపోకి చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన 108 అంబులెన్స్ అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. నానా గుంటకల్ నుంచి బయలుదేరినాము 11:20కి. ఈ మీదకు అనంతపురంకి వస్తూ ఉన్నాము. ఇప్పుడే అనంతపురంకి వచ్చిన గార్లదిన్నలో ఒక 2 ఎక్కారు. మొత్తం 53 మంది ప్యాసింజర్లు ఉన్నారు. వచ్చిన తర్వాత మన కర్పూరం ఫ్యాక్టరీ దగ్గర ఆ రోడ్లో అడ్డంగా హైవే పెట్రోలింగ్ వ్యాన్ నిలబడడం వల్ల వాళ్ళ అవతలు దాటుకునే క్రమంలో అటు పోతారని ఆయన అనుకొని అట్లా ముందుకు పోయి మళ్ళీ వెనక్కి రివర్స్ రావడం జరిగింది. హైవే పెట్రోలింగ్ అంటే పోలీసు వాళ్ళది నిలబెట్టుకున్నారట. అక్కడ బస్సు వచ్చే లోపు ఆయన అటు పొలిటిబుల్గా రివర్స్ వచ్చినాడు. ఆయన డ్రైవర్ గారికి అర్థం తెలియక లెఫ్ట్ సైడ్ లాగడం వల్ల బండి అప్ సైడ్ అయింది. ప్రయాణికులు ఎటువంటి ప్రమాదం లేదు. ఈరోజు మధ్యాహ్నం టైంలో గుంటకల్ నుంచి అనంతపురంకు ఒక హైర్ బండి ఆర్టీసీ హైర్ బండి వస్తున్నది. ప్యాసింజర్లు సుమారు ఒక 50 మంది దాకా ఉంటారు. ఇది మన కర్పూరం ఫ్యాక్టరీకి వచ్చే క్రాస్ దగ్గరికి వచ్చినప్పుడు అది బండి అదుపు తప్పి టర్టైల్ కావడం జరిగింది. సుమారు 10 మంది ఇంజురీస్ జరిగారు. ఇమీడియట్గా డిఎస్పీ సార్ మేమంతా సీఎం రావడం జరిగింది. ఇంజూర్డ్ పర్సన్ గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. దీని మీద కేసు రిజిస్టర్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎంపీటీసీ అభ్యర్థిగా అమ్మనబోలు గ్రామానికి చెందిన యాదగిరి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ హాజరు కాగా వేలాది మందితో టీఆర్ఎస్ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం నార్కట్పల్లి ప్రస్తుతం ఎంపీపీ మల్లికార్జున రెడ్డి గారు ఉన్నారు. అసలు ఇప్పుడు జరగబోతున్న స్థానిక ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి, ఏంటి అసలు నార్కట్పల్లి పరిస్థితి, తెలంగాణ పరిస్థితి, టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్, స్థానిక ఎన్నికలు అనేది సమీపించడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్టయితే నార్కట్పల్లిలో ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, టీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా నార్కట్పల్లి మండలంలో 15 ఎంపీటీసీలు ఉన్నాయి, ఒక జెడ్పీటీసీ స్థానం ఉంది. ఇక్కడ జెడ్పీటీసీ స్థానం నుంచి బండా నరేందర్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీకి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా కూడా ఉన్నారు. వారిని ముఖ్యమంత్రి గారు స్వయంగా 2001 నుంచి ఉద్యమంలో అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి అతన్నే ఇక్కడ జెడ్పీటీసీగా నియమించడం జరిగింది. వారినే తిరిగి జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం కూడా ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నార్కట్పల్లిలో జెడ్పీటీసీ అభ్యర్థి బండా నరేందర్ రెడ్డి గారు
కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలే అనుకోండి ఈ ప్రాంత అభివృద్ధిని తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది కాబట్టి ముఖ్యంగా మా నార్కెట్పల్లి ముద్దుబిడ్డ అయినటువంటి నరేందర్ రెడ్డి గారు దాదాపు 15,000 మెజార్టీతో ఇక్కడ ప్రాంత ప్రజలు గెలిపించబోతా ఉన్నారు. అదేవిధంగా 15 ఎంపీటీసీ స్థానాల్లో కూడా 15 ఎంపీటీసీ స్థానాలు కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతా ఉన్నది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి వెళ్ళి కనుక చూస్తే స్థానిక ఎన్నికలు అనేది చాలా విలువైనది. ఇక నార్కపల్లి వ్యవస్థగా చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎంపీటీసీ అవి ఖచ్చితంగా కాంగ్రెస్ కట్టుకోవద్దని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. అదే సమీపంలో ఇప్పుడు నామినేషన్ జెడ్పీటీసీ పర్సన్ నామినేషన్ ప్రక్రియలో కూడా ఇప్పుడు బహిర్గతంగా తను కూడా మాట్లాడడం జరిగింది. దీనిపై మీ స్పందన? ముఖ్యంగా కోమటిరెడ్డి వాళ్ళ కథ ముగిసింది వాళ్ళది. ఎందుకంటే గతంలో వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేసింది కూడా లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ ప్రాంతం కంటే ఇంకేమైనా పోటీ చేస్తే 4 ఓట్లు పడుతున్నాయి, కానీ ఈ ప్రాంతంలో మాత్రం పడేటువంటి పరిస్థితి. ఎందుకంటే సొంత గడ్డకు చేసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఒక ఉదయ సముద్రం ప్రాజెక్ట్, బ్రాహ్మణుల ప్రాజెక్టు తెచ్చిరే తప్ప వాళ్ళ కాంట్రాక్టుల కోసం ఈ ప్రాజెక్టును తీసుకొచ్చిరే తప్ప ప్రజలకు మేలు చేయాలనే భావనతో ఏ రోజు కూడా వాళ్ళు చేయలేదు. ఆ రోజు బ్రాహ్మణేలాల ప్రాజెక్టులో కాలువలు తీయకుండా, రిజర్వాయర్ కట్టకుండా, ఖాళీ మోటార్లు కొని కమిషన్లు తీసుకొని అక్కడ తుప్పు పట్టిపోయినాయి తప్ప తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ ఎంపీ బూర నరసయ్య గారు, వేముల వీరేశం గారు వారి ఆధ్వర్యంలోనే ఆ బ్రాహ్మణేల ప్రాజెక్టు దాదాపు 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుని పంప్ హౌస్ కానీ, సబ్ స్టేషన్లు కానీ, బావులు కానీ, రిజర్వాయర్ కానీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. త్వరలో నెలలోపే ఆ రిజర్వాయర్లో కూడా వాటరు ట్రయల్ రన్ అయిపోతూ ఉన్నాం. కోమటిరెడ్డి వాళ్ళు మాకు పోటీనే కాదు, ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయినటువంటి రాజకీయ నాయకులు. వాళ్ళ కథ ముగిసింది, వాళ్ళ గురించి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు. స్థానికంగా మీరు ఎంపీపీగా ఉన్నారు. సో ఎంపీపీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు ఎవరైతే ఉందో వాళ్ళ యొక్క విజయం కానీ, వాళ్ళ మెజార్టీ కానీ ఖచ్చితంగా మీకు వాళ్ళ దాంట్లో పాల్పంచుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. సో ఈ విధంగా ఈ ప్రక్రియలు చూస్తున్నారంటే మీరు ఎంపీటీసీలకు ఏ విధమైన సలహాలు ఇవ్వబోతున్నారు? అంటే బరిలో ఉన్న అభ్యర్థులకి వారిని ఏ విధంగా గెలిపించుకోబోతున్నారు? ముఖ్యంగా ఇక్కడ కారు సర్కారు, ముఖ్యంగా కేసీఆర్ గారి విధానము, కేసీఆర్ గారి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలను కానీ జెడ్పీసీలను గెలవడం. ప్రతి ఒక్క ఎంపీటీసీ అభ్యర్థి కూడా ఇంటింటికి వెళ్తారు. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఓటర్కు వివరిస్తారు, డోర్ టు డోర్ వివరిస్తారు. కాబట్టి దాని ద్వారా మా ఎంపీటీసీలు అందరూ కూడా ఘన విజయం సాధిస్తారు. అదేవిధంగా ఈ మండలంలో దాదాపు నేను ఎంపీ అయిన తర్వాత 50 కోట్లతోని రోడ్లు అభివృద్ధి చేసాం. ఇక్కడ నార్కెట్పల్లి నుంచి అమ్మనబోలు కానీ, నార్కెట్పల్లి నుంచి మునుగోడు రోడ్డు కానీ డబుల్ రోడ్డు చేయడం, ఈ రకంగా అనేకమైనటువంటి గ్రామాలలో డబుల్ రోడ్డు చేయడం, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇక్కడ రావడం జరిగింది. పెన్షన్స్ కానీ, లేదా సన్నబియ్యాలు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, రకరకాల సంక్షేమ పథకాలు రోడ్లలో కానీ, ప్రాజెక్టులలో కానీ. ఇక్కడ ధర్మారెడ్డి కాలువ ప్రధానమైనటువంటిది. ఆ కాలువకు కూడా 220 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. 90% ఆ కాలువ పనులు కూడా పూర్తయినాయి. ఇంకా 10% పూర్తి కావాల్సి ఉంది. వచ్చే వర్షాకాలం వల్ల ఖచ్చితంగా ఈ ప్రాంత చెరువులన్నీ కూడా నిండేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మా ఎంపీటీసీ అభ్యర్థి కానీ, జెడ్పీటీసీ అభ్యర్థి కానీ కేసీఆర్ గారు చేస్తున్న విధానాల మీద, ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక గురుకుల పాఠశాల రావడం జరిగింది. ఇంకా చేసుకోవాల్సిన గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు చేసినటువంటి 50 ఏళ్ళు చేసినటువంటి అభివృద్ధి మేము 1 సంవత్సరంలో ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. 5 సంవత్సరాలు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమాలు చేసినాం. ఇక్కడ దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ మండలాన్ని ఇటు సబ్ స్టేషన్లు కానీ, రోడ్లు కానీ, కెనాల్స్ కానీ అన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. అదే ప్రజలకు వివరించి రేపు కారు గుర్తుకు ఓటు వేయమని అడగడం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే 15 + 1 16 జెడ్పీటీసీతోని మొత్తం 16 స్థానాలు గెలుస్తామని తెలియజేస్తాం. ప్రాథమికంగా ఇప్పుడు ఎంపీటీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాథమికంగా తీసుకువచ్చిన ఉత్పత్తి పనులు ఏవైతే ఉన్నాయి వాళ్ళు చేయాల్సినటువంటిది ప్రజలకు ఉన్నటువంటి అవసరాలని మండల పరిషత్లో వాళ్ళు లేవనెత్తడమే. ప్రజల అవసరం ఏదైతే ఉందో ఆ అవసరాన్ని మండల పరిషత్తులు లేవనెత్తడం, ఆ నిధులను మండల పరిషత్ ద్వారా, జిల్లా పరిషత్ ద్వారా వీరు వాళ్ళకు సమకూర్చాలంటే అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ఎంపీటీసీ స్థానాలు క్లీన్ షిప్ అయిపోతాయి అనుకుంటున్నారు? క్లీన్ షిప్ అవుతాయి, డెఫినెట్. ఓకే, థ్యాంక్ యూ. సో సమావేశం కావడానికి కారణము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ నరేందర్ రెడ్డి గారు జెడ్పీటీసీ స్థానాన్ని అఖండ విజయంతో గెలుపొందుతున్నారని నా యొక్క కోరిక. ఆ జన చైతన్యం కూడా అలానే ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఎంపీపీ స్థానాలకు ఎంపీటీసీ పోటీ చేసే అభ్యర్థులు కూడా చాలా అభివృద్ధి పనుల్లో కూడా పాలు పంచుకుంటున్నారు. ఇంకా 5 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కూడా మంచి పనులు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా ప్రతి గ్రామంలో ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ చాలా ముందుకు అభివృద్ధి చేస్తే బాగుంటుందని నా యొక్క కోరిక.
ఇలాగే జెడ్పీటీసీ అభ్యర్థిగా ఇప్పుడు అంటే ఇంకే విధమైన అభివృద్ధి పనులు? అభివృద్ధి అంటే ఇంకా చాలా ఇప్పుడు మన కేసీఆర్ 5 సంవత్సరాలకు మన డబుల్ బెడ్రూమ్ పథకాలు అలాంటివి ఇంకా కొన్ని రావాలి, ఇంకా రోడ్లు రావాలి, కొన్ని వాటర్ రావాలి. మామూలుగా ఇప్పుడు ఇంటింటికి నల్లాలు ఉన్నాయి కదా, ప్రతి గ్రామంలో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉన్నది, అది కూడా రావడానికి కూడా కృషి చేయాలి. వీళ్ళు కృషి చేసినప్పుడే ఇంకా చాలా అభివృద్ధి ఉంది. ఇంకా 5 సంవత్సరాలు కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పుడు మనం టీఆర్ఎస్ గెలిచింది కాబట్టి ఇంకా 5 సంవత్సరాలు ఇంకా చాలా బలంగా పనులు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చేయాలి, ముందుకు పోవాలి ప్రభుత్వాలు. ఇప్పుడు అలాగే చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అఖండ మెజార్టీతో గెలుస్తుందని అనుకుంటున్నాను ఈ జనచేతనాన్ని చూస్తుంటే, కాబట్టి చేయాల్సింది కోరిక. అమ్మనబోలు మాజీ సర్పంచ్ ఎంపీటీసీని. మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ గారిని మా గ్రామంలో 711 ఓట్ల మెజార్టీతో గెలిచినాం. ఇప్పుడు కూడా ఆ మెజార్టీ కంటే ఒక 1500 మెజార్టీ తోటి జెడ్పీటీసీని కూడా గెలిపించుకునే చేస్తాం. మేము మా విలేజ్లో టీఆర్ఎస్ చాలా బాగా ఉంది. మేము మా అభ్యర్థిని మాత్రం అధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. జెడ్పీటీసీ అభ్యర్థికి ఎంపీటీసీ అభ్యర్థికి సమానంగా ఓట్లు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం. విధంగా షాపల్లి మాజీ సర్పంచ్గా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నిక? నాగడపల్లి మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానం టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మా మండలం నేషనల్ హైవే మీద ఉన్న వెనుకబడి ఉండేది. గవర్నమెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక, ఇక్కడ ప్రధానంగా వీరేశం ఎమ్మెల్యే గారు అయినాక కోట్లాది నిధులు తెచ్చి ఈ మండలాన్ని, ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేసిండు. కాబట్టి ప్రజలు కూడా కేసీఆర్ వైపు చూస్తారు. కాబట్టి 15 ఎంపీటీసీలు జెడ్పీటీసీ కూడా కైవసం చేసుకుంటారు. ప్రాథమికంగా చూసుకున్నట్టు అమ్మనపూర్లో చూసుకుంటే అభ్యర్థి ఏ విధంగా ఎంత మేరతో గెలవబోతున్నారు అనుకుంటున్నారు? అమ్మలబోలు విషయానికి వస్తే సర్పంచ్ మొన్న 600 చిల్లర మెజార్టీతో గెలిచిండు, 700 చిల్లరతో గెలిచిండు. ఈసారి కూడా ఇంకా భారీ మెజార్టీతో గెలవగలుగుతాడు. అది కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకున్నారు. టీఆర్ఎస్ హైదరాబాద్ అంబర్పేట్ మెయిన్ రోడ్ సమీపంలో మైనింగ్లో ఉన్న ఓ ఇంటిని జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. కూల్చివేయడమే కాకుండా దానికి తగ్గ పరిహారం కూడా జిహెచ్ఎంసీ అధికారులకు ఆ ఇంటి వారికి సమకూర్చారు. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. అక్కడికి ఎమ్మెల్యే పాషా ఖాద్రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ స్థలంలో మసీద్ కట్టుకుంటున్నామని, ఇక నమాజ్ చేసి టెంట్ నిర్వహించుకొని మరి అక్కడ కూర్చున్నారు. కానీ ఆ ఇంటిలో నివాసం ఉన్న చిన్న మీడియా సహాయంతో పాషా ఖాద్రీ స్థలం ఇవ్వడం లేదని, మసీద్ కట్టుకుంటున్నానని అంటున్నారని కూడా వాపోయాడు. ఇప్పుడైనా అధికారులు స్పందించి నా స్థలాన్ని నాకు అప్పగించాలని కూడా చిన్న కోరుతున్నాడు. నల్గొండ జిల్లా డిండి మండలం కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి వడ్డే రమేష్, చెరుకుపల్లి ఎంపీటీసీ అభ్యర్థి మీసాల కళావతి చెరుకుపల్లిలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి వడ్డే రమేష్ మాట్లాడుతూ, డిండి మండలంలో చెరుకుపల్లి గ్రామం చాలా పెద్దది, రాజకీయంగా చరిత్ర కలిగిన గ్రామం చెరుకుపల్లి. ఇవాళ ఈ మండలంలో జరుగుతున్న ఎలక్షన్ 2 పార్టీల మధ్య కాదు, 2 వర్గాల మధ్య కాదు, 2 సామాజిక వర్గాల మధ్య కాదు, ఇది కేవలం అన్ని వర్గాలని, పేదలకు ఒక అహంకారికి మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. ప్రజలు ఆత్మవిశ్వాసంతో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వడ్డే రమేష్ కోరారు. జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వడ్డే రమేష్ గారు మాట్లాడతారు. కార్యకర్తలందరూ ఆలకించవలసిందిగా కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన వచ్చినప్పటి నుంచి 5 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్ర పార్టీ ప్రజల్ని దాదాపు 6 నుంచి 8 నెలలు ఎలక్షన్లలో వస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు ముందుగా తీసుకొచ్చినాం, ఎంపీ ఎలక్షన్లు సమయం ప్రకారం వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్స్ రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలు. ఎంపీ ఎలక్షన్లో ఏదైనా తేడా వస్తుందని భయపడి ఈ ఎలక్షన్లు తీసుకొచ్చినారు. అంటే ఒక 8 నెలలు ఎలక్షన్లో ప్రజల్ని మభ్యపెట్టి గడిపేస్తే మిగతా మిగిలిన సిబిఎస్ఈ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలలో నాచారం డిపిఎస్ 100% ఉత్తీర్ణత సాధించడంపై పాఠశాల చైర్మన్ కొమురయ్య హర్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సహకరించిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. విద్యార్థులకు తమకు ఇష్టమైన క్రీడలలో ప్రాముఖ్యత ఇస్తున్నామని కూడా ఆయన తెలిపారు.
వచ్చే సంవత్సరంతో సౌత్ ఇండియాలో టాపర్గా నిలుస్తామని కొమరయ్య ధీమా వ్యక్తం చేశారు. Chairman, our visionary management who always believes that this is not a corporate. We give them the freedom to explore themselves, provide them with various skills that are needed to befit themselves into this wider world. It doesn't stop here. We provide our children various opportunities to excel in the field of leadership, in community service, in various activities that are needed. The kind of letters of recommendations and our children's placements into best of universities in the world with 100% scholarships into elitist universities in the world is the pride that we carry. Our batch after batch is increasing, not just in numbers but also in the academic performances at each level. Kudos to our entire set of committed staff members, teachers who do not look at their watch at all. No stone is unturned. We follow the children on weekends, on holidays, at every field. So wishing them all the best for their future. Looking forward for batches after batches to reach the national level. Next year we crack and make it a reality. Thank you. 97%, and I'm very proud to say I'm the DPS topper, plus the city and the state topper. This experience of 2 years in DPS has been very worthwhile for me. Actually, to be honest, I've been studying in DPS since LKG, so it's around 14 years of life in DPS, and then I feel so proud. I have got so help from many of my teachers, from Principal Ma'am, Vice Principal Ma'am, Rasita Ma'am. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం జెడ్పీటీసీ టీడీపీ పార్టీ అభ్యర్థి కుక్కల యాదమ్మ నరసింహ మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి జక్కల ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోదరులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు మండలంలో జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఈ ముగ్గురిలో కూడా ఎవరు కూడా మరి మిగతా 2 పార్టీలకు సంబంధించిన వాడు కాంగ్రెస్ కానీ, అటు టీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ ఇద్దరు అభ్యర్థులు ప్రజల సమస్యలు కానీ తర్వాత పార్టీ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రిలో లంగ్ డిసీజెస్ అవగాహన పెంచడానికి ప్రెస్ నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే మాట్లాడుతూ దేశంలో ఎంతోమంది ఊపిరితిత్తుల వ్యాధితో మరణిస్తున్నారని, సరైన చికిత్స ఇవ్వడం వలన వారిని కాపాడుకోవచ్చని కూడా ఆయన అన్నారు. నాణ్యమైన వైద్యం గురించి వివిధ దేశాల నుండి వస్తున్న ప్రముఖ వైద్యులతో కొత్త సాంకేతిక విధానాలతో వ్యాధిని ఎలా నయం చేయాలనేది, ఎలా వైద్యం చేయాలనేది మే 4, 5న జరిగే సదస్సులో చర్చిస్తామని గోఖలే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అపోలో వైద్యులు డాక్టర్ చైతన్య, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ హరీష్ సీతం రాజు తదితరులు వైద్యులు పాల్గొన్నారు. హలో అండి, నేను డాక్టర్ చైతన్య అండి, ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ ఇక్కడ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో. హౌ మెనీ లంగ్ డిసీజెస్ దేర్? అడ్వాన్స్ లంగ్ డిసీజెస్ మీరు అనేది ఓకే. మెయిన్గా అడ్వాన్స్ లంగ్ డిసీజెస్ అనేటివి ఏవైతే ఊపిరితిత్తులో వచ్చే ప్రాబ్లం విచ్ ఇస్ నాట్ రివర్సబుల్, అది మళ్ళీ రివర్స్ అవ్వదు, అది పర్మనెంట్ డ్యామేజ్ అవుతుందో వాటిని అడ్వాన్స్ లంగ్ డిసీజెస్ అంటాము.
ప్రధానంగా ఇండియాలో చెప్పుకునేటివి 4 అడ్వాన్స్ లంగ్ డిసీజెస్ ఉంటాయి. సిఓపిడి అంటారు, అంటే స్మోకింగ్ ఇండ్యూస్ లంగ్ డ్యామేజ్ ఒకటి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అవి ఒకటి, దాని తర్వాత పల్మరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ ఉంటుంది అండ్ బ్రాంకెక్టేసిస్. ఇవి 4 ఇరివర్సిబుల్ లంగ్ డ్యామేజ్ కాజ్ చేస్తాయి. అసలు లంగ్ డిసీజెస్ ఎందుకు వస్తాయి, మెయిన్ రీజన్ ఏంటి? సో ఒక్కొక్క రీజన్ వల్ల వస్తుంది లంగ్ డిసీజెస్ అనేటివి. కొన్ని ఏమో పొల్యూషన్ ద్వారా వస్తాయి. మెయిన్ ఇండియాలో ప్రిడామినెంట్ కాజెస్ స్మోకింగ్ అండ్ ట్యూబర్క్లోసిస్. ఇవి 2 ప్రధానంగా మెజారిటీ ఆఫ్ లంగ్ డిసీజెస్ కాజ్ చేస్తాయి. లంగ్ డిసీజెస్ కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఇప్పుడు అసలు దాన్ని డయాగ్నోస్ చేయడం చాలా కష్టం ఉంటుంది, అది ఎలా? ప్రాబ్లం ఏంటంటే లంగ్ డిసీజెస్లో చాలా మట్టుకి ఆయాసము అండ్ పొడి దగ్గు మాత్రమే కంప్లైంట్స్ ఉంటాయి. చాలామంది ఇవి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వయసు పెరుగుతున్న కొద్దిగా వస్తాయి అనుకొని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అందుకని డిలేగా డయాగ్నోస్ అవుతూ ఉంటాయి అవి. అసలు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న లంగ్ డిసీజ్ సర్కాయిడోసిస్. అసలు సర్కాయిడోసిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సార్కాయిడోసిస్ అనేది ప్రధానంగా కారణం తెలియదు, రీసెర్చ్ ఇంకా దాని గురించి అవుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి, కానీ రీజన్ అయితే సార్కాయిడోసిస్కి ఏంటి ఇప్పటివరకు తెలియదు. అండ్ కాకపోతే సార్కాయిడోసిస్ వన్స్ ఇట్ గెట్స్ ఎఫెక్టెడ్ లంగ్ని చాలా బాగా డ్యామేజ్ చేస్తుంది. స్టేజ్ 1 నుండి స్టేజ్ 5 వరకు చాలా స్టేజెస్లో డ్యామేజ్ చేస్తుంది. స్టేజ్ 5కి వచ్చింది అని అంటే అది కంప్లీట్లీ ఇర్రివర్సిబుల్. ఒకవేళ లంగ్ డిసీజ్ వస్తే ఎప్పటి వరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటే దాని కోర్స్ ఎలా ఉంటుంది? 70% ఆఫ్ లంగ్ డిసీజెస్ క్యూరబుల్ అండి. విత్ ద మెడికేషన్ వాట్ ఆర్ అవైలబుల్ 70% ఆర్ క్యూరబుల్. 30% మాత్రం దే విల్ కాజ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు ద lung which is not curable at all with the medications. Lung disease risk stages ఎంత వరకు ఉంటాయి? Depends on the type of disease. ఇప్పుడు ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అన్నీ ఉంటాయి. ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్ అది స్టార్ట్ అయింది అంటే దట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ విచ్ అకర్స్ టు ద లంగ్స్. అది మనకి త్రూ అవుట్ వరల్డ్ కూడా 1-2 కంటే ఎక్కువ మెడిసిన్స్ లేవు దాని గురించి. ఎన్ని రీసెర్చ్లు చేసినా దాని గురించి మెడికల్ మేనేజ్మెంట్ లేదు. సో ఇట్లాంటి కేసెస్లో వెన్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ అప్పుడే మనకి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది హెల్ప్ అవుతుంది. కానీ రీసెంట్గా ఏంటంటే ఇంతకుముందు వీఆర్ నాట్ సీయింగ్ దెమ్ టూ మచ్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ వల్ల వీఆర్ సీయింగ్ మెజారిటీ ఆఫ్ దీస్ పేషెంట్స్ అట్లీస్ట్ వీక్లీ 2-3 పేషెంట్స్ చూస్తుంటాం కొత్త పేషెంట్స్ విత్ దిస్ ఇర్రివర్సిబుల్ లంగ్ డ్యామేజ్. సో విల్ బి సీయింగ్ మెనీ యంగ్ పేషెంట్స్ సఫరింగ్ విత్ దిస్ డిసీజ్. సో దీనికి మెడిసిన్స్ ఇంకా ఏమీ ఎగ్జాస్ట్ అయిపోతాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఈజ్ ద వన్. అండ్ పేషెంట్స్ అందరూ ఆక్సిజన్ మీద ఉంటారనమాట దానివల్ల. సో ఆక్సిజన్ మీద కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ బియాండ్ కెపాసిటీ ఈవెన్ ఆక్సిజన్ వల్ల కూడా దే విల్ నాట్ బీ ఏబుల్ టు డూ దేర్ యాక్టివిటీస్. అట్లాంటప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ద ఆప్షన్ ఫర్ దీస్ పేషెంట్స్. ఎక్కువ రిస్కీ డిసీజ్ ఏది లంగ్ డిసీజెస్లో? రిస్కీ డిసీజ్ అంటే లైఫ్ థ్రెటనింగ్ క్యాన్సర్కి అపార్ట్ అయితే ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్ ఉంటుంది, అది కంప్లీట్లీ రివర్సిబుల్. అండ్ సిఓపిడి స్మోకింగ్ ఇండ్యూస్ లంగ్ డిసీజ్ సిఓపిడి ఉంటుంది. ఇండియాలో నాన్ స్మోకింగ్ కూడా ఉంటుంది. చాలామంది కట్టెలు పొయ్యి అవి వాడుతూ ఉంటారు, వాళ్ళ లోపల కూడా సిఓపిడి వస్తుంది. అండ్ సిఓపిడి కూడా ప్రోగ్రెసివ్ డిసీజ్. మొత్తం మీద 70% వరకు లంగ్ డిసీజ్ క్యూర్ చేయొచ్చు అంటున్నారు. క్యూర్ చేయొచ్చు, ఎర్లీగా వస్తే డెఫినెట్గా క్యూర్ చేయొచ్చు 70% వరకు. థ్యాంక్ యూ మేడం. హైదరాబాద్ అమీర్పేట్ గ్రీన్ పార్క్ హోటల్లో మోస్ట్ యూనిక్ కిడ్స్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ ఫ్యాషన్ షోలో చిన్నపిల్లల ర్యాంప్ వాక్ ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆకర్ష్ ఆశ్రమ గౌతమ్ పలువురు మోడల్స్ హాజరై ర్యాంప్ వాక్ చేసి అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనిక్ కిడ్స్ ఆర్గనైజేషన్ సమీర్ మీడియాతో మాట్లాడుతూ మే 26, 27వ తేదీలలో పీపుల్స్ ప్లాజాలో భారీ ఎత్తున సుమారు 15,000 మంది చిన్నారులతో కలిసి వినోదం, క్రీడలు, షాపింగ్, డ్యాన్స్, ఫ్యాషన్, అభ్యాసం, వర్క్షాప్స్, ఫుడ్ నిర్వహిస్తామని కూడా అన్నారు. ఈ ఈవెంట్లో అందరూ పాల్గొనాలని మీడియా ద్వారా సమీర్ తెలిపారు. आप सब आए और हमारा हैप्पी ऑन किड्स कार्निवल का प्रेस लॉन्च में आप लोग टाइम निकाल के आए, बहुत बहुत आभारी है. हैप्पी ऑन किड्स कार्निवल एक इवेंट है जो एक एक्सपीरियंस है, एक मैजिकल जर्नी है बच्चे लोग के लिए, एल्डर्स के लिए. हर एक वो जन जो हैदराबाद में रहता है जिसने ऐसा कार्निवल आज तक शायद हैदराबाद में नहीं देखा है. हम लोग एक ऐसा एंटरटेनमेंट राइड ला रहे हैं जो 180 फीट लंबा और बड़ा राइड है, जो इंडिया में पहली बार और हैदराबाद में पहली बार आ रहा है एट दी हैप्पी ऑन किड्स कार्निवल. I am Ashrima Gautam and I am the Miss Hyderabad 2018 first runner-up, and I am here at the Happy on Carnival press meet today, and
This press meet is very special because this carnival is not just an event, it's an experience created for kids where we have a lot of workshops about dance, music, fashion, art, you name it, it's there, and it's a very great platform for all the kids here and they should definitely go there. Thank you so much. అందరికీ నమస్కారం. నేను మీ అశు మాషెట్టి. సో నేను ఇవాళ కిడ్స్ కార్నివల్ షో మారిగోల్డ్ హోటల్కి వచ్చేసాను. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు డిఫరెంట్ కల్చర్స్ని చూపిస్తున్నారు. లైక్ ద బ్యూటీ అబౌట్ దిస్ ర్యాంప్ ఇస్ వన్ ఆఫ్ ద కిడ్ హ్యాస్ షోన్ బతుకమ్మ, మన కల్చర్, మన ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి, మన కల్చర్ ఎలా ఉంటుంది, చాలా చక్కగా చూపించారు. విష్ యూ ఆల్ ద లక్ టు ఆల్ ద చిల్డ్రన్ అండ్ I hope they'll have a great journey ahead this year. Thank you. అమరావతి సీఎం చంద్రబాబు నివాస సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరకట్ట పక్కనే ఉన్న ఎండుగడ్డి తగలబడి మంటలు కాస్త పొలాల్లోకి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హొటాహొటిన అక్కడికి చేరుకొని మంటలను కూడా అదుపు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తీరం దాటిన జోరు తగ్గని ఫోని, వణికిపోతున్న ఒడిశా తీరం, బంగ్లాదేశ్ వైపు కూడా ఫోని ప్రయాణం. దీక్ష విరమించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చే దీక్షను విరమింపజేసిన కేంద్ర మంత్రి హన్స్రాజ్ అహీర్. ఘనంగా హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాలలో వార్షికోత్సవం, 3K పీస్ఫుల్ రన్ నిర్వహించిన ఓయూ ప్రొఫెసర్ రవీందర్. అనంతపురం జిల్లా కొత్తపల్లి సమీపంలో బోల్తపడిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు, 25 మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ విశేషాలు.